జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం నమస్కారం. థాట్ పవర్, సంకల్ప శక్తి, ఈ మాటలోనే ఎంతో పవర్ ఉంది. అయితే ఈ సంకల్ప శక్తి అనేది మనిషి జీవితాన్నే మార్చగలుగుతుంది. మరి ఇలాంటి సంకల్ప శక్తి గురించి, థాట్ పవర్ గురించి మనకు బోల్డ్ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వివేకానంద గారు. నమస్కారం వివేకానంద గారు. నమస్తే. ఈరోజు ముఖ్యంగా మనం థాట్ పవర్ గురించి తెలుసుకుందాము. అయితే మీరు మీ ప్రబోధనల్లో ఈ థాట్ పవర్ గురించి ఎక్కువగా క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు కదా. ఈ థాట్ పవర్ ద్వారా మనం కోరిన కోరికలను కానీ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని మీరు చెప్తున్నారు. అయితే పెద్దలు చెప్పడం ఏంటంటే అసలు కోరికలు ఉండకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా. మరి దీనికి మీరు ఎలా విశ్లేషిస్తారు? మొదటిగా థాట్ పవర్ అంటే మనం బాహ్యంలో దేన్నైతే వాంఛిస్తున్నామో దాన్ని సరిగ్గా అంతరంలో అనుభూతి చెందితే అదే బయట సంభవంగా సంఘటనగా రూపుదిద్దుకుంటుంది. శంకరాచార్యుల వారు ఏమన్నారంటే బింబము, దర్పణము, ప్రతిబింబం. అంతరంగంలో ఉన్న ఆత్మని లేదా స్వయాన్ని బింబంతో పోల్చారు. మన మనస్సుని దర్పణం, అద్దంతో పోల్చారు. అంటే బాహ్యాన్ని ప్రతిబింబంతో పోల్చారు. బింబంలో జరిగితేనే ప్రతిబింబంలో జరుగుతుంది. కాబట్టి బాహ్యంలో మనం దేన్నైతే వాంఛిస్తున్నామో అది అంతరంగంలో స్వయం అనే స్థితిలో మనం అనుభూతి చేయటం లేదా మనం సంకల్పాన్ని డిక్లేర్ చేయటం, ఇవన్నీ కూడా సృజనాత్మకత, థాట్ పవర్ అంటాం. అంతరంగంలో అనుభూతి చెందిందే బాహ్యంలో సంభవంగా సంఘటనగా దిద్దుకుంటుంది. ఏ రకంగా అయితే బింబంలో జరిగిందే ప్రతిబింబంలో ప్రతిబింబిస్తుంది. బింబంలో జరగకుండా ప్రతిబింబంలో ప్రతిబింబించే ప్రసక్తే లేదు. మొదటగా థాట్ పవర్ అంటే అర్థం అది. మరి మీరు అడిగిన ప్రశ్న, కోరికని కోరుకోవటం కూడా తప్పనే కదా మీ ప్రశ్న. నిజానికి కోరికలు ఉండరాదని ఎవరు చెప్పారు? ఇప్పటిదాకా అనేక మంది మనందరినీ రాంగ్ ట్రాక్లో పెడుతున్నారు. కోరిక ఉండకపోవటం అసలైన పెద్ద కోరిక. మనతో పాటు ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారు. మనం మొత్తం ముగ్గురు ఉన్నాం. ఒక వ్యక్తి ఇంగ్లీష్ సినిమాకి వెళ్దాం ఉన్నాడు, మీరు తెలుగు సినిమాకి వెళ్దాం ఉన్నారు. నేను సినిమాకి రానన్నా. ఒకళ్ళు వచ్చి వివేక్ గారికి కోరికలే లేవంటే అది హాస్యాస్పదం కదా. సినిమాకి వెళ్ళకపోవటం నా కోరిక, కోరికలేం లేకపోవటం కూడా ఒక పెద్ద కోరిక. రెండవది, ఈ కోరికలే ఉండరాదు, కోరికలే ఉండరాదు, కోరికలే ఉండరాదు అని సప్రెషన్స్ చేసేసుకుని అది చాలా మిజరబుల్ స్టేట్కి దారితీస్తుంది. మూడవది, ఈ కోరికలే ఉండరాదన్న వాదాన్ని ప్రతిఘటిస్తూ ఇప్పటికే వేమన కూడా తన గళం విప్పి ప్రకటించారు. కామి కానివాడు మోక్షకామి కూడా కాడుగా. కామి అంటే కోరిక. కోరికే లేకపోతే మోక్షం కావాలనుకుంటున్నారు కదా, అది కూడా కోరికే కదా. కాబట్టి ఈ కోరిక ఉండరాదన్నది కేవలం కొంతమంది మనని అణిచివేయటానికి, ప్రాక్టికాలిటీ లేని అంశాలని చెప్పి మనలో ఒక గిల్ట్ ఫీలింగ్ డెవలప్ చేయడం తప్ప నిజానికి అలాంటి నిబంధనలు, నియంత్రణలు ఆధ్యాత్మికతలో ఏమీ లేవు. అసలు ఈ జన్మే కోరిక, ఆత్మ కోరుకుంటేనే ఈ జన్మ తీసుకుంది. కాబట్టి మనం అలాంటి అజ్ఞానాన్ని పక్కన పెట్టేయచ్చు. ఇంకా మీకు వివరంగా చెప్పడానికి భగవద్గీతను కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటే గీతాచార్యులు 3వ అధ్యాయం 10వ శ్లోకం ఒకసారి తీయండి. కర్మయోగం 10వ శ్లోకం. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్ల తీర్చును అని పలికెను. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి తర్వాత మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్ల తీర్చును. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్లా తీర్చును. మరి కోరికలు ఉండొచ్చు అని చెప్పారా, లేదని చెప్పారా? అన్ని కోరికలు తీర్చుకునే కామధేనువు అని చెప్పారు. సో భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుంటే, గీతాచార్యులను ప్రామాణికంగా తీసుకుంటే మనం ఇప్పటికైనా మన మదిలోంచి, ఎదలోంచి, అంతరంగంలోంచి కోరికలు ఉండరాదన్న ఒక అజ్ఞానాన్ని బహిష్కరించాలి. కోరిక ఉండటం కన్నా కోరిక లేకపోవటం పెద్ద కోరిక. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్. మనం ఇంతకుముందు చదివిన శ్లోకంలో బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి అని అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడే కదా ప్రజలను సృష్టించింది.
మీరేమో మనమే దేవుళ్ళు అంటున్నారు, కానీ ఇక్కడ బ్రహ్మ ప్రజలను సృష్టించి అన్నప్పుడు మనకి అన్యంగా ఒక దేవుడు ఉన్నట్టే కదా. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే బహుముఖ కోణంలోంచి సత్యాన్ని వీక్షించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే దాని అంతరార్థం మనకు అర్థమవుతుంది. త్రిపుటి కోణంలో అంటే 3 డైమెన్షనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఏ ఆధ్యాత్మిక గురువు చెప్పిన ప్రవచనాన్ని అర్థం చేసుకున్న అపార్థమే అవుతుంది. దాని అంతరార్థం అర్థం అవ్వాలంటే బహుముఖ కోణంలోంచి సత్యాన్ని వీక్షించగలిగే సామర్థ్యం ఉండాలి, లేదా యోగయుక్తమైన ఆలోచన సంవిధానం మనకు ఉండాలి. దాన్ని ఇంటర్ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు, లేదా బహుముఖ కోణంలోంచి సత్యాన్ని దర్శించగలిగే సామర్థ్యం అంటారు. త్రిపుటి కోణంలో చూస్తే అవును మీరు చెప్పినట్టుగానే అర్థమవుతుంది. ఒక బ్రహ్మదేవుడు గారు యజ్ఞాన్ని చేసి, ఆయన కూడా పాపం సంకల్పించి సృష్టించలా, ఆయన కూడా ఒక యజ్ఞాన్ని చేసి, యజ్ఞం చేసిన తర్వాత ప్రజలను సృష్టించారు. మరి ఆయన యజ్ఞం ఎలా చేశారు? ఇలా ఇవన్నీ రకరకాల సందేహాలు పుట్టడం నేను ఒప్పుకుంటా. వేద వాంగ్మూలాన్ని కానీ మనం అధ్యయనం చేస్తే అహం బ్రహ్మాస్మి, మరి బ్రహ్మని ఆయన విరిగా ఎవరైనా ఉంటే బ్రహ్మ నేనే అనేది అనగలుగుతామా? ఐఆమ్ గాడ్ అంతదాకా ఎందుకమ్మా? ఇదే భగవద్గీతని కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటే బ్రహ్మ అన్న అంశాన్ని గీతాచార్యులు ఇదే భగవద్గీతలో నిర్వచించారు. బ్రహ్మం అంటే ఇంకెవరో మనకు అన్యంగా భిన్నంగా ఉన్నారని చెప్పాలా గీతాచార్యులు. బ్రహ్మము అన్న అంశాన్ని మనం భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేద్దాం. అక్షర పరబ్రహ్మయోగం 3వ శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు. చూసారా, బ్రహ్మం అంటే మనందరం ఇన్నాళ్ళు భ్రమపడుతున్న బ్రహ్మ కాదు. బ్రహ్మము అంటే 2 లక్షణాలు. బ్రహ్మ అంటే ఏంటి? ఎన్ని లక్షణాలు ఉండాలి? 2 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటి? సర్వశ్రేష్ఠుడు. రెండవది శాశ్వతుడు. మొట్టమొదటిది సర్వశ్రేష్ఠుడు, రెండవది శాశ్వతుడు. ఈ 2 లక్షణాలు కానీ ఉంటే అదే దైవము, అదే బ్రహ్మ. కానీ మనిషి సర్వశ్రేష్ఠుడు కాదు, శాశ్వతుడు కాదు కదా. నేనేమని చెప్తున్నానంటే బ్రహ్మము అంటే మనకు అన్యంగా భిన్నంగా వేరే ఎవరు లేరని చెప్పడానికి అహం బ్రహ్మాస్మి అని చెప్పాను. భగవద్గీతలో గీతాచార్యులు చెప్పిన అక్షర పరబ్రహ్మయోగం 3వ శ్లోకంలో బ్రహ్మముకున్న 2 లక్షణాలను చెప్పాము. ఆ 2 లక్షణాలు దాట్ విచ్ ఇస్ సుప్రీం, దాట్ విచ్ ఇస్ ఫర్ ఎవర్. బ్రహ్మము అంటే ఏదైతే సర్వశ్రేష్టమైనదో, ఏదైతే శాశ్వతమైనదో, ఈ 2 లక్షణాలు ఉన్నదే దైవము అంటున్నాం. ఇప్పుడు మీ సందేహం ఆ 2 లక్షణాలు మనకు లేవు కదా, మనం ఎలా దైవం అవుతామని కదా మీ ప్రశ్న. దానికి కూడా భగవద్గీతను కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటే 2వ అధ్యాయం 12వ శ్లోకం తీయండి. సాంఖ్యయోగం 12వ శ్లోకం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అన్న మాటే లేదు. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు మనము ఉండము అన్న మాటయే లేదు. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ అంటే మనందరం, గీతాచార్యులతో కలిపి మనం అందరం. ఉండని కాలమే లేదు. మీకు తెలుసు కదా, కాలములోంచి లోకము, లోకములోంచి క్షేత్రాలు, క్షేత్రాల్లోంచి జీవన విధానాలు అన్నీ ఆరంభం అవుతాయి. అంటే సృష్టి కాలములోంచే సృష్టి వస్తుంది, కాలములోంచే లోకము, లోకములోంచే సృష్టి వస్తుంది. అంటే మనలోంచి సృష్టి పుట్టుకొచ్చి మనం సృష్టిలోంచి పుట్టుకురాల. అంటే మనం స్వయంభూగానే ఆవిర్భవించాము. స్వయంభూగా ఆవిర్భవించింది ఏదైనా సరే సర్వశ్రేష్టమైనదే. రెండవది, మనం సృష్టిలోంచి రాలేదు, మన నుంచే సృష్టి పుట్టుకొచ్చింది. సరిగ్గా ఏదైతే తనంతట తానుగానే ఆవిర్భవించిందో, దేనిలోంచి అయితే ప్రతి పరిణామక్రమం పుట్టుకొచ్చిందో ఆ స్థితినే స్వయంభూ అంటారు. మనం స్వయంభూగానే ఆవిర్భవించామని గీతాచార్యుల ద్వారా 2వ అధ్యాయం 12వ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. స్వయంభూగా ఆవిర్భవించింది ఏదైనా శ్రేష్టమైనదే, సర్వశ్రేష్టమైనదే. దాట్ విచ్ హెస్ ఎమర్జ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ ఆల్వేస్ సుప్రీం అండ్ అన్కంటామినేటెడ్. కాబట్టి బ్రహ్మములో మొట్టమొదటి లక్షణం సర్వశ్రేష్ఠుడు. సర్వశ్రేష్ఠుడు అనే లక్షణం మనందరికీ జన్మతహాగానే ఉన్నది. ఇకపోతే శాశ్వతుడు. 2వ అధ్యాయం 12వ శ్లోకంలో ఏమనుంది? నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అన్న మాటయే లేదు. అంటే మనందరం శాశ్వతమైన వాళ్ళమే. అంటే మనందరం జన్మతహాగానే సర్వశ్రేష్టమైన వాళ్ళం, శాశ్వతమైన వాళ్ళం. సో ఈ బ్రహ్మకి కావాల్సిన 2 శంకరాభరణాలు మనందరిలో అంతర్లీనంగానే జన్మతహాగానే ఉన్నాయి. పేర్లలో వేదాలను పెట్టుకోవటం కాదు, వేదంలో ఉన్న దివ్య జ్ఞానాన్ని ఆపాదమస్తకమంతా, నకసిక పర్యమంతా ప్రతిష్ఠించుకోవాలి. జ్ఞానాన్ని నిత్య నిజ జీవితంలో ఆచరించాలి. ఆ మహనీయులు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, దాని అంతరార్థాన్ని గ్రహించాలి. మరి ఇక్కడ మరొక సందేహం ఉందండి. అయితే బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞముల ద్వారా
సృష్టించాడు అని చెప్పి, అలాగే ఈ యజ్ఞములు చేస్తూ ఉంటేనే మీరు వృద్ధి చెందండి అని కూడా చెప్పారు అని చెప్పి మనం ఇందాకటి శ్లోకంలో తెలుసుకున్నాం కదా. అయితే గతంలో మనం చర్చించుకున్న విధంగా ఈ యజ్ఞములు కానీ, యాగాలు కానీ, దానాలు కానీ జ్ఞానం లేనిదే ఇవేవి పనికిరావు అని కూడా మనం విన్నాం కదా. కానీ ఈ శ్లోకంలో చూస్తూ ఉంటే యజ్ఞముల ద్వారా మనం కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు అంటున్నారు కదా. భగవద్గీతని కానీ, వేదాలని కానీ, ఉపనిషత్తులను కానీ మహనీయులు అనుభవించి మానవాళికి అందించిన జ్ఞానసారాన్ని త్రిపుటి యొక్క కోణంలో చూస్తే ఎప్పుడు మనకి అపార్థాలే పుట్టుకొస్తాయి. కానీ దాని అంతరార్థాన్ని చూడాలి. యజ్ఞము అంటే మీ ఉద్దేశం ఏమిటి? పెద్ద యాగాలు, యజ్ఞాలు చేసి క్రతువులు నిర్వహించడం. ఒకసారి భగవద్గీతలోని 4వ అధ్యాయం 33వ శ్లోకంలో యజ్ఞం అంటే ఏంటో చూపించారు చూడండి గీతాచార్యులు. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. మీకు అర్థమైందిగా. ఇప్పుడు 2 రకాల యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్యమయ యజ్ఞం గురించి మనకి తెలుసు, కానీ వారు అక్కడ ప్రస్తావించింది జ్ఞానయజ్ఞము. మీ అడిగిన సందేహాన్ని నివారించడానికి నేను 4వ అధ్యాయం 33వ శ్లోకం చెప్పా. ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కాబట్టి అక్కడ యజ్ఞం అనగానే మీరు ఆ యజ్ఞం జోలికి వెళ్ళక్కల్లా జ్ఞానయజ్ఞం అని కనీసం అర్థం చేసుకోవాలి. మరి 3వ అధ్యాయం 10వ శ్లోకం, కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములే మీకు కోరిన కోరికలనెల్లా కామధేనువు వలె తీర్చును. గుర్తుపెట్టుకోండి, కామధేనువు వలె అంటే అన్ని కోరికలు తీరుస్తుందని చెప్తున్నారు. మరి ఈ థాట్ పవర్ వలన మనం కోరిన కోరికలన్నీ, మనం అనుకున్న సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తున్నప్పుడు ఇంకా మనకి మిగతా పనులు చేయాల్సిన అవసరం ఏముంటుందంటారు? అది సరైన ఆలోచన కాదమ్మా. క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నం చేయాలి, ఫలితాన్ని దాని నుంచి ఆశించకూడదు. థాట్ ప్రాసెస్ పెట్టాం కాబట్టి నేను ఏ పని చేయకూడదు అనుకుంటే అది కేవలం సోమరి లక్షణం మాత్రం. క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నం చేయాలి, కానీ ఫలితాన్ని సంకల్పం నుంచి ఆశించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం మానవుడిని సోమరి కింద చేయదు, సోమరిగా ఉన్న మానవుడిని ఉత్తేజితపరుస్తుంది. కాబట్టి సంకల్ప శక్తి కానీ, సృజనాత్మక శక్తి కానీ, థాట్ పవర్ కానీ ఈ విద్యలన్నీ మనం చేసుకున్న క్షేత్రపరంగా మనం సంకల్పించింది దాన్ని ఎలా చేయాలంటే సరిగ్గా మనం బాహ్యంలో దేన్నైతే వాంఛిస్తున్నామో దాన్ని సిద్ధించుకోవడానికి మొదటిగా అంతరంగంలో ఒక అద్భుతమైన సంకల్పాన్ని చేయాలి. ఆ సంకల్పం అయిపోయిన తర్వాత దాన్ని సిద్ధించుకోవడానికి, మనం వాంఛించింది సిద్ధించుకోవడానికి క్షేత్రపరంగా చేయాల్సిన ప్రయత్నాన్ని నిజాయితీగా చేయాలి. ఈ సంకల్ప శక్తిని సిద్ధించుకోవాలంటే రోజులో ఏ టైంలో అయినా చేసుకోవచ్చా, లేకపోతే దీనికి ఒక నిర్దిష్టమైన సమయం కానీ కాలం కానీ ఉంటుందంటారా? సంకల్పశక్తి 24 గంటల్లో పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది పర్టికులర్ టైంలోనే చేయాలన్న మీమాంస కానీ ఒక ఆంక్ష కానీ ఏం లేదు. బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అనుకుంటాం కదా, తెల్లవారుజాము 4 గంటలకు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఫలితాలు ఉంటాయనేది మాత్రం వారు చెప్తున్నారు. అలానే 4 గంటలకు చేస్తేనే ఫలితం వస్తుందని కాదు, కానీ మన ఆత్మశక్తిని మనం వినియోగించుకోవడానికి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఏమీ లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, వీలైతే తెల్లవారుజాము 4 గంటలకు ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ థాట్ పవర్ని, అలాగే ఈ సంకల్ప శక్తిని సిద్ధించుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మన దృష్టిని ఒక దాని మీద కేంద్రీకరించాలి కదా. అలాంటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఏవో తెలియని భయాలు, ఆందోళనలు ముందుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వ్యతిరేకంగా ఫస్ట్ మనకి అనిపిస్తూ ఉంటాయి కదా, రైట్. మరి దాని నుంచి దృష్టి మళ్ళీ మనం అనుకున్న దాని మీదకి ఎలా తెచ్చుకోవాలంటారు? నిజానికి థాట్ పవర్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మీద ఏమి ఆధారపడదండి. కాన్సన్ట్రేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవేర్నెస్. థాట్ పవర్కి కావాల్సింది అవేర్నెస్. మీరేమో కాన్సన్ట్రేషన్ గురించి అడుగుతున్నారు, ఏకాగ్రత. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకేదో ఇంకేదో అంశాలు గుర్తొచ్చాయి, దాన్ని ఏకాగ్రత లేకపోవటం అంటారు, ఆబ్సెంట్ మైండెడ్నెస్ అంటారు దాన్ని. అవేర్నెస్ అంటే నేనైతే నేను అయ్యున్నానో, అంటే మనలో 2 నేనులు ఉంటాయి, మనలో 2 నేనులు ఉంటాయి. ఒకటి ఆత్మ నేను, రెండవది అతిథి నేను. ఇప్పుడు వివేక్ అనే పాత్రను నేను పోషిస్తున్నా, కానీ నేను వివేక్ని కాదు. ఈ వివేక్ అనే పాత్ర రాకముందు నేనున్నా, వివేక్ అనే పాత్ర ముగిసిపోయిన తర్వాత కూడా నేను కొనసాగుతాను. కాబట్టి మనలో ఆత్మ నేను, అతిథి నేను ఇద్దరున్నారు. మనం ఆత్మ నేను స్థాయిలో స్థితమై సంకల్పించాలి. థాట్ పవర్ గురించి నేను ఏం చెప్పానంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. థాట్ పవర్ అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న హోదాలో స్థితమై బాహ్యంలో సరిగ్గా మనం వాంఛిస్తున్న ఆ శుభ పరిణామాన్ని అంతరంగంలో ప్రకటించుకోగలగటమే. అంటే బాహ్యంలో సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై చేసే సంతకం పేరు థాట్ పవర్ అనుకున్నాం. ఇప్పుడు మీరు కళకి చిత్రీకరణకి వ్యత్యాసం అని తెలుసా?
చిత్రీకరణ అంటే సరిగ్గా మనం దేన్నైతే వాంఛిస్తున్నామో దాన్ని అంతరంగంలో దృశ్యకావ్యంలో అనుభూతి చెందుతాం. కళ అంటే మన ప్రమేయం లేకుండా దాని అభిష్టం మేరకు వస్తుంది. ఉదాహరణకి నేను రుణగ్రస్త జీవితంలో ఉన్నాననుకోండి, రుణగ్రస్త జీవితం నుండి శాశ్వత విముక్తి పొందాను అనేది మీరు వాంఛిస్తున్న పరిణామం అనుకోండి. కళ్ళు మూసుకుని రుణగ్రస్త జీవితం నుండి శాశ్వత విముక్తి పొందాను అని మీరు సంకల్పిస్తున్నారు. కానీ మీ ప్రమేయం లేకుండానే అది ఎలా సాధ్యము, అది కుదరదు కదా అని మీరు వాంఛించిన వాంఛకి భిన్నమైన ఆలోచనలు మీకు వినిపిస్తుంటే వాటితో ఎలా వ్యవహరించాలన్నది మీ ప్రశ్న. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే థాట్ వేరు, థింకింగ్ వేరు. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ థాట్ పవర్, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ థింకింగ్. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. అంటే ద హ్యూమన్ బ్రెయిన్ డస్ 2 యాక్టివిటీస్ సైమల్టేనియస్లీ. మానవ మస్తిష్కం ఏకకాలంలో 2 వైవిధ్యభరితమైన పనులు నిర్వహిస్తుంది. ఒకటి దివ్యమానసం నుండి ప్రతినిత్యం ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాలని అందుకుని నిలబెట్టుకుంటుంది. రెండవది తన మస్తిష్కం నుండి అప్రమేయంగా అప్రయత్నంగా పుట్టుకొస్తున్న చప్పుళ్ళని బాహ్యంలోకి త్యజిస్తుంది. థాట్ వేరు, థింకింగ్ వేరు. దివ్యమానసం నుండి ప్రతినిత్యం ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాలని మానవ మస్తిష్కం అందుకుని నిలబెట్టుకుంటుంది. అది థాట్ అంటాం. మన బ్రెయిన్లోంచి అవాంఛనీయంగా వచ్చే చప్పుళ్ళని థింకింగ్ అంటాం. థాట్ పవర్ మేనిఫెస్ట్ అవుతుంది కానీ థింకింగ్ ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై సంకల్పించిన సంకల్పానికే శక్తి ఉంటుంది కానీ అప్రమేయంగా అప్రయత్నంగా వినవస్తున్న చప్పుళ్ళని థింకింగ్ అంటాం. దానికి ఏ శాంటిటీ ఉండదు, అది ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వదు అవ్వదు అవ్వదు. ఇంకో విషయం, థాట్ రిలీజ్ చేసినప్పుడు థింకింగ్ ఆగాల్సిన పని లేదు. థింకింగ్ ఆగితేనే థాట్ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే ఆలోచనారహిత స్థితి ఉంటేనే సంకల్ప శక్తిని వినియోగించుకోవాలన్న అజ్ఞానాన్ని తొలగించండి. ఆలోచనలు ఎన్నైనా పుట్టుకురానండి, కానీ మీరు దేన్నైతే ఉద్దేశపూర్వకంగా వాంఛించారో దాన్ని ఆలోచన శక్తి అంటాం, దాన్ని సంకల్పం అంటాం. అది మాత్రమే మేనిఫెస్ట్ అవుతుంది, ఇవి అవ్వవు. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. అప్రమేయంగా అప్రయత్నంగా మీ మస్తిష్కం నుంచి వినవస్తున్న చప్పుళ్ళన్నీ థింకింగ్ పొందేస్తాయి. థింకింగ్ ఎప్పుడూ మేనిఫెస్ట్ అవ్వదు, ఓన్లీ థాట్ మాత్రమే మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి హాయిగా సరిగ్గా మీరు వాంఛిస్తున్న శుభ పరిణామాన్ని అంతరంగంలో సంకల్పించుకోండి. అప్రమేయంగా అప్రయత్నంగా మీ నుంచి పుట్టుకొస్తున్న చప్పుళ్ళకి మీరు ఏమాత్రం వ్యధకి లోనవ్వాల్సిన పనే లేదు. మరి ఈనాటి కార్యక్రమంలో థాట్ పవర్ గురించి మాకు చాలా చక్కటి విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.